శ్రీకాంత్ అన్నయ్య, శరణ్య అక్క, బిందు అక్క, ప్రత్యక్ష అక్క వాళ్ళంతా వచ్చేవారు, మమ్మల్ని ఆడిపించేవారు. చాలా సరదాగా ఆడేవాళ్ళు. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? పిల్లల కోసం కొన్ని బట్టలు తీసుకొచ్చాం, తీసుకోండి. పిల్లల్ని ఆడిస్తామన్నా. వెళ్ళండి. ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. రోజంతా మాతో ఉండి ఆడేవాళ్ళు, ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. అన్నయ్య వాళ్ళు ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మామూలుగా మీకు స్ట్రీట్ చిల్డ్రన్ కనిపిస్తే ఏం చేస్తారు? తోచినంత డబ్బులు ఇస్తారు. అలా కాకుండా వాళ్ళని ఆర్ఫనేజెస్లో చేరిస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మేము ఒక ఆర్గనైజేషన్ మెంబర్స్. ఇప్పుడు వీడియో చూపిస్తాం, చూడండి. ఆ పిల్లల్ని చూడండి, అన్నం కోసం అల్లాడిపోతున్నారు. మనం పిజ్జాలు బర్గర్లు తింటూ బతుకుతున్నాం. ఉండడానికి ఇల్లు లేదు, ఆటలాడుకోవాల్సిన వయసులో కష్టపడుతున్నారు. మనం పబ్బులకి పార్టీలకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు కష్టపడుతూ బాధతో బతుకుతున్నారు. మనం ఆనందంగా బతుకుతున్నాం. వాళ్ళకి సహాయపడదాం. ఇది చూడండి, ఒకవైపు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మరోవైపు పిల్లలు చెత్త ఏరుకుంటున్నారు. ఇది పరిస్థితి. అక్కడ చూడండి, ఒక పాప అక్షరాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను అలా ఎందుకు ఉండాలి? కష్టపడలేడా? ఏంట్రా బాబు ఇది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా సినిమా ఇలా ఉంటుందని. అన్న ₹1 అన్న ప్లీజ్ అన్న. అన్న రూపాయి అంటే అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న రూపాయి అంటే అన్న. అన్న ₹1 అన్న. ఒక్క రూపాయి ఇవ్వన్న అన్న. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? అన్న పొద్దునుంచి ఏం తినలేదన్న, ఆకలేస్తుందన్న. అన్న నిన్ను ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాం, వస్తావా? వద్దులే అన్న, నాకు అది ఇష్టం లేదు. 3 పూట్ల భోజనం పెడతారు, చాలా మంచిగా చూసుకుంటారు. నేను అక్కడ భవానీపురంలో ఉంది కదరా, తెలుసా నీకు? నేను అక్కడి నుంచి వచ్చేసా అన్న. ఎరా నాకు ఇష్టం ఉండదన్న, అక్కడ తిడతారు, గంజాయి తాగినవారు. ఏంట్రా నువ్వు సిగరెట్ గంజాయి తాగుతావా? సిగరెట్ గంజాయి నాకు బాగా అలవాటు అన్న. అవి లేకుంటే కష్టమన్నా. జీవితం అంటే ఇదే కాదురా, ఇంకా మంచిగా బతకొచ్చురా. ఒక్కసారి అనాథాశ్రమంలో జాయిన్ అయ్యి చూడు, బాగుంటుందిరా నీకు. వద్దన్నా, నాకు ఇష్టం లేదన్నా. డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతా అన్న. ఒకసారి వినరా. వద్దన్నా, నాకేం వద్దులే అన్న. చెప్పు. అరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏం చేస్తున్నాడు వీడు?
ఏంట్రా ఇది? పాస్పోర్ట్ కోసం తిరగలేక చచ్చిపోతున్నారా? అవునా? అరే నేను ఒక సైట్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్పరా. అలాగే. ఈ సైట్ nimsiscsc.blogspot.com రా. ఇప్పటిదాకా మేము చేసిన యాక్టివిటీస్ అన్ని ఈ సైట్లో ఉన్నాయిరా, కావాలనుకుంటే చూడొచ్చు. రీసెంట్గా ఎస్కేసీవీకి వెళ్ళాంరా, అక్కడ పిల్లలతో బాగా ఆడుకున్నాం. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను రా, చూడు. ఇదిరా మా బ్లాగ్. చాలా బాగుంది మామ. ఒరే మీ అన్నయ్య పోలీస్ ఆఫీసర్ కదా? అవునరా, ఏమైనా పని ఉందా? ఒకసారి ఫోన్ చేయగలవారా, మాట్లాడాలి. ఒక్క నిమిషం, ఇదిగో ఫోన్ మాట్లాడు. అయితే రేపు సాయంత్రం కలుద్దామన్నా. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్. ఎక్కడ రావాడు? అదిగో అన్న, అక్కడ కూర్చున్నాడు చూడు. అన్న ఇక్కడ గంజాయి అమ్ముతారంట కదా, ఒకటి ఇవ్వ. గంజాయా? ఇక్కడేం లేదు, వెళ్ళు. అన్న తెలుసులే అన్న, ఒకటి కావాలంటే 50 ఎక్స్ట్రా తీసుకో. 100. సర్లే ఇయ్యన్నా. చూడండి ఈ బాబు ఎలా చెత్త ఏరుకుంటున్నాడు. వాడిని ఇలాగే వదిలేస్తే చెత్త ఏరుకుంటూ అడుక్కుంటూ బతికేస్తాడు.
ఏం తమ్ముడు నీకు చదువుకోవాలని ఉందా? అవునన్నా. నాతో రా, నిన్న చోటు తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళు బాగా చూసుకుంటారు, బాగా చదివిస్తారు. ఇంకా మీద ఇలా చెత్త ఎరగవలసిన అవసరం నీకు ఉండదు, చక్కగా చదువుకోవచ్చు. అనాథాశ్రమంలో చేరిన బాబు ఇలా ప్రయోజకుడవుతాడనే ఆశ. ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, మేము చేసిన యాక్టివిటీస్ ఇవి. మాకు జాబ్స్ అవడంతో మేము ఫర్దర్గా కాలేజ్ లెవెల్లో చేయడం కష్టమైంది. అందుకని జూనియర్స్ నుంచి కోఆపరేషన్ కావాలి ఈ ఆర్గనైజేషన్ కంటిన్యూ చేయాలంటే. సో మీలో ఎవరు ముందుకు వస్తున్నారు? మీ వల్లే ఇక్కడ చేరాను, మీతో కలిసి ఉన్నాను. అన్నీ లేకపోతే ఎక్కడో చెత్తేరుకుంటా ఉండేవాడిని.